పరిశుద్ధ గ్రంథంలో నుండి 4 వాక్యాలు మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 15వ వాక్యము, యెహెజ్కేలు గ్రంథము 28-18వ వాక్యం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం, అలాగే 10వ వచనం. ఈ 4 వాక్యాలు మనము చదువుకుందాం. మొదటిగా యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనము చదువుకుందామండి. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. మరలా చదువుతున్నాను. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. రెండవది యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం, 3వ లైన్ చివర్లో నీలో నుండి నేను అగ్ని పుట్టించదును, అది నిన్ను కాల్చివేయను. మూడవదిగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం, 4వది 10వ వచనం. 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగువచ్చుట చూచితిని. అతడు ఆ దేవదూత ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసివేసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. 10వ వచనం, వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకాలు గల అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడిను. అచ్చట ఆల్రెడీ ఆ క్రూర మృగము అంటే యాంటీ క్రైస్టు అబద్ధ ప్రవక్త 1000 సంవత్సరాలకు ముందే అక్కడ అందులో అగ్నిగంధకాలతో మండే గుండంలో పడవేయబడి ఉన్నారు అని మనము చూస్తూ ఉన్నాం. 4 వాక్యాలు మనము చదువుకున్నాం. 4 వాక్యాలలో సాతాను యొక్క ముగింపును మనము చూస్తూ ఉన్నాం. వాడి ముగింపు అంతటితో ఇక ఎండ్. ఇక ఎటువంటి కార్యాలు విశ్వములో ఎన్నటికీ ఉండదు. అగ్నిగంధకాలతో మండే గుండం అనేది ఇక లాస్ట్ జడ్జిమెంట్, అది తీర్పు, అది పనిష్మెంట్. ఇక దేవునికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్నటువంటి 4 వాక్యాలలో వాడి సాతాను యొక్క అరెస్ట్ వారెంట్ మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా వాడి యొక్క డెత్ వారెంట్ కూడా మనము చూస్తూ ఉన్నాం. ఈ 4 వాక్యాలు అంటే లేక యెషయా గ్రంథం 14వ అధ్యాయం అన్నా, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం అన్నా, లేక ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం అన్నా కానీ సాతానుకు ఎంత మాత్రం కూడా వాడికి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? ఈ 4 అధ్యాయాలు అంటే వాడి యొక్క అరెస్ట్ వారెంట్ పబ్లిక్గా తెలిసిపోతుంది ప్రపంచ ప్రజలందరికీ. డెత్ వారెంట్ కూడా, ఎందుకంటే వాడు ప్రజలను భయపెట్టాలని, దాసదాసులుగా చేసుకొని వాడు దేవుడిగా ప్రజలందరి మీద పరిపాలన చేయాలని వాడి తలంపు. అయితే మనం చదువుకున్నటువంటి 4 వాక్యాలలో కూడా వాడిని అరెస్ట్ చేసి పాతాళము క్రింద ఉన్నటువంటి అగాధములో చెరసాలలో వాడిని 1000 సంవత్సరాలు బంధించడం, ఆ తర్వాత వాడిని బయటకు తీసి వాడికి తీర్పు తీర్చి వాడిని అగ్నిగంధకాలతో మండే గుండంలో ఇక శాశ్వతం పర్మనెంట్గా అందులో వేయటం అక్కడ వాడికి ఇష్టం ఉండదు. కనుకే ఈ 3 అధ్యాయాలన్నా కానీ 4 రెఫరెన్స్లన్నా కానీ వాడికి కోపం అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వాడి అరెస్ట్ వారెంట్, డెత్ వారెంట్ ఈ 2 కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే సంఘం అనేది మొట్టమొదటిగా పరలోకానికి ఎత్తబడింది. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించాలి. సంఘం అనేది పరలోకానికి ఎప్పుడు ఎత్తబడింది? 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలలో చివరి దినం అంటే 1260వ రోజున సంఘం అనేది పరలోకానికి దేవుడు కొనిపోతాడు. అప్పుడు ఎత్తబడుతుంది. భూమి మీద అప్పుడు ఇంకా మిగిలినటువంటి వారు ప్రజలు ఎంతమంది ఉంటారు అంటే 2 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. ఒకటేమో యూదులు, రెండవదిగా అన్యజనులు కదండి. భూమి మీద సంఘం అనేది పరలోకానికి ఎత్తబడిన తర్వాత భూమి మీద ఎన్ని రకాలైన ప్రజలు ఉంటారు అంటే 2 రకాలైన ప్రజలు. ఎవరెవరు? ఒకటేమో అన్యులు, రెండవదిగా యూదులు, క్రైస్తవులు అనబడేవారు, పరిశుద్ధులు అనబడేవారు ఇక భూమి మీద ఉండరు, ఆల్రెడీ ఎత్తబడ్డారు. కాబట్టి భూమి మీద 2 రకాలైనటువంటి ప్రజల్లో ఒకటేమో యూదులు, రెండవదిగా అన్యజనులు. వీళ్ళు భూమి మీద ఉన్నప్పుడు
ముగ్గురు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా భూమి మీదే ఉంటారు. అన్యులు యూదులు ఈ రెండు రకాలైనటువంటి ప్రజలు భూమి మీద ఉన్నప్పుడు భూమి మీద ఇంకా మూడు రకాలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా భూమి మీదే ఉంటారు. వాళ్ళు ఎవరంటే సాతాను ఒకటి, యాంటీ క్రైస్ట్ ఒకటి, అబద్ధ ప్రవక్త ఒకటి. ఈ ముగ్గురు కూడా భూమి మీదే ఉంటారు అని మనము చెప్పుకున్నాం. ఇప్పటికీ అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి ఇంకా భూమి మీద అంటే రాలేదు ఇంకా కదండి. ఇంకా ఇప్పటికీ భూమి మీదకి అంటే వాళ్ళు భూమి మీదే ఉంటారు, భూమి మీదే పుడతారు, కానీ వాళ్ళ కార్యాలు చేయటానికి వాళ్ళు ఇంకా ప్రారంభించలేదు. అబద్ధ ప్రవక్త, యాంటీ క్రైస్ట్ ఇంకా రాలేదు. సాతానేమో ఇప్పుడు భూమి మీద లేడు. వాడు ఎక్కడున్నాడు? ప్రస్తుతం వాయుమండలంలో ఉన్నాడు. కోట్ల సంవత్సరాల నుండి పరలోకం నుండి దేవుడు ఎప్పుడైతే వాడిని పడద్రోశాడో ఇక వాడు అప్పటి నుండి కనీసం లక్షల కోట్ల సంవత్సరాలు, వేల కోట్ల సంవత్సరాలు కాదు, లక్షల కోట్ల సంవత్సరాల నుండి వాడు వాయుమండలంలో తిష్ట వేసి ఉంటాడు. వాయుమండలం నుండి భూమి మీదకి వస్తాడు. భూమి మీద ప్రజలందరినీ కూడా వాడు పరిపాలన చేస్తూ వచ్చాడు. భూమి మీద నుండి మరలా ఆకాశ మండలానికి వెళుతూ వచ్చాడు. అక్కడి నుండి పరలోకానికి కూడా వెళ్ళి అప్పుడప్పుడు మన సహోదరుల మీద, రక్షించబడినటువంటి క్రైస్తవుల మీద వాడు నేరాలు మోపి మరలా తిరిగి వాయుమండలంలోనే వాడు ఎప్పటికీ తిష్ట వేసుకొని కూర్చొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సాతాను ప్రస్తుతం భూమి మీద ఇంకా పడద్రోయబడలా కదండి. సంఘం ఎప్పుడైతే ఎత్తబడబోతుందో దానికి ఒక్క క్షణం ముందు వాడి సైన్యం అంతా కూడా, మిఖాయేలు వాళ్ళ సైన్యం అంతా యుద్ధం చేసి ట్యాప్ మని కొడితే ఫట్మని వాడు భూమి మీద పడిపోతాడు. కాబట్టి ప్రస్తుతం అబద్ధ ప్రవక్త కానీ అంత్యక్రీస్తు కానీ భూమి మీద ఇంకా వాళ్ళ కార్యాలు చేయటం ప్రారంభించలేదు. సాతాను కూడా భూమి మీద ఇంకా పడవేయబడలేదు. వాడు వాయుమండలంలోనే ప్రస్తుతం ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, సాతాను యొక్క వాళ్ళ పవర్స్ మాత్రం భూమి మీద పనిచేస్తున్నాయి. వాళ్ళు ప్రస్తుతం భూమి మీద లేకపోయినా కానీ వాళ్ళ పవర్స్ భూమి మీద ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాయి. కొన్ని దయ్యాలు, చీకటి శక్తులు, అంధకార శక్తులు కొంతవరకు భూమి మీద పనిచేస్తున్నాయి, కానీ వాటి పవర్స్ పూర్తిగా భూమి మీద పనిచేయటంలా కదండి. ఈ దయ్యాలు, అంధకార శక్తులు, చీకటి శక్తులు వాటి పవర్స్ భూమి మీద కొంతవరకే పనిచేస్తున్నాయి. ఫుల్ పవర్తో అవి పని చేయలేకపోతూ ఉన్నాయి కదండి. అవి పూర్తిగా భూమి మీద పని చేయలేకపోవటానికి కారణం ఏంటి అంటే సంఘం అనేది ప్రస్తుతం భూమి మీదే ఉంది. సంఘం అనేది ప్రస్తుతం భూమి మీదే ఉన్నాం. మానవులమైనటువంటి మనము భూమి మీదే ఉన్నాం కదండి. యేసు నమ్ముకున్న వాళ్ళు కూడా భూమి మీదే ఉన్నారు, అన్యులు కూడా ఉన్నారు. అందరూ కూడా ఉన్నప్పటికీ కూడా ప్రతి మానవుడి మీద ఆ మూడు శక్తులే కాదు, సాతాను పవర్స్ కానీ, యాంటీ క్రైస్ట్ పవర్స్ కానీ, అబద్ధ ప్రవక్త పవర్స్ కానీ, దయ్యాలు, అంధకార శక్తులు, చీకటి శక్తులు వాటి పవర్స్ కానీ భూమి మీద ఫుల్ పవర్తో కంప్లీట్గా అవి పని చేయకపోవటానికి కారణం ఏంటి అంటే సంఘం భూమి మీద ఉంది కాబట్టి సంఘం అనేది వాటి పవర్స్ని అడ్డుకుంటా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు 100% పవర్స్తో సాతాను కానీ, యాంటీ క్రైస్ట్ కానీ, అబద్ధ ప్రవక్త కానీ భూమి మీద పని చేస్తూ ఉంటాయి. ఎప్పుడు సంఘం ఎత్తబడితే, సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో వెంటనే ఆ శక్తులన్నీ కూడా భూమి మీద ఫుల్ పవర్తో అవి పనిచేస్తూ ఉంటాయి. అయితే ఒక విషయం ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక యుద్ధం అనేది భూమి మీద జరగబోతుంది. అతి త్వరలోనే ఒక భయానకమైనటువంటి ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో భూమి మీద ఒక యుద్ధం అనేది జరగబోతుంది. ఆ యుద్ధానికి ఏమని పేరు అంటే హర్మగెద్దెను యుద్ధము. ఏమైందని చెప్పండి అందరూ? హర్మగెద్దెను అనే యుద్ధం అంటారు. ఆ యుద్ధంలో సాతాను, యాంటీ క్రైస్టు, అబద్ధ ప్రవక్త, చీకటి శక్తుల సమూహం, ప్రపంచ మిలిటరీ అంతా ఒక ప్రక్క ఉంటుంది కదండి. మరొక ప్రక్కేమో పరలోకం నుండి దిగి వచ్చినటువంటి యేసు ప్రభు, ఆయన వెంట వచ్చినటువంటి దేవుని సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నాను, ఒక యుద్ధం అనేది భూలోకంలో అతి త్వరలోనే జరగబోతుంది. అది ఎప్పుడు అంటే 7 ఏండ్ల శ్రమల కాలం చివరి రోజున, 7 ఏండ్ల శ్రమల కాలం ముగింపు రోజున
భూమి మీద అతి పెద్ద యుద్ధం అనేది జరగబోతుంది. ఎవరెవరికి అంటే, ఒక ప్రక్కేమో సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, చీకటి సంబంధమైనటువంటి అంధకార శక్తులన్నీ, ప్రపంచంలో ఉన్నటువంటి మిలిటరీ అంతా ఒక ప్రక్క, మరొక ప్రక్కేమో యేసు ప్రభు పరలోకం నుండి దిగి వస్తాడు. ఆయన వెంట దేవుని పరిశుద్ధులు, సంఘం అనేది వెంట వస్తుంది. వీళ్ళు మరొక ప్రక్క, వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరగబోతుంది కదండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ప్లస్ సంఘం పరలోకం నుండి గుర్రాల మీద వచ్చినప్పుడు, ఈ భూమి మీద సాతాను, యాంటీ క్రైస్ట్, అబద్ధ ప్రవక్త, వాళ్ళ చీకటి శక్తుల సైన్యం, ప్రపంచ మిలిటరీ అంతా కలిసి యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధంలో వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? ఓడిపోతారు. యుద్ధంలో వాళ్ళందరూ కూడా ఎక్కడున్నమాట? ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో వీరు అంటే రోమా సైన్యం, అలాగే ఇంకెవరు? యాంటీ క్రైస్టు, అబద్ధ ప్రవక్త కదండి, ప్రపంచ మిలిటరీ అన్నీ కూడా ఆ యొక్క 13వ వచనం నుండి చదువుకుందాం. వీరందరూ కూడా కలిసి ఏకాభిప్రాయం కలిగి తమ బలాన్ని, అధికారాన్ని యాంటీ క్రైస్ట్కి అప్పగిస్తారు. వీరు అంటే ఇప్పుడు వరకు చెప్పుకున్న ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరు చెప్పుకున్నా, సాతాను, యాంటీ క్రైస్టు, అబద్ధ ప్రవక్త, చీకటి అంధకార శక్తులు, ప్రపంచ మిలిటరీ, వీళ్ళంతా కూడా కలిసి ఏం చేస్తారంటే 14వ వచనంలో గొర్రె పిల్లతోనూ సంఘంతోనూ యుద్ధం చేస్తారు. కానీ గొర్రె పిల్ల ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, అంటే ఎవరో? సంఘం, పరిశుద్ధులు, ఆయనతో కూడా ఎవరున్నారు? మరొక ప్రక్క యేసయ్యతో పాటు పిలవబడినటువంటి వారు, ఏర్పరచబడిన వారై నమ్మకమై. 3 అర్హతలు ఉన్నాయి సంఘానికి. ఒకటేమో దేవుని చేత పిలువబడ్డారు. 2 వాళ్ళల్లో పిలువబడిన వారిలో అందరినీ ఏర్పరచుకోలేదు, కానీ కొందరిని ఏర్పరచుకున్నాడు. వాళ్ళు ఎలాంటి వారుగా చివరి వరకు కడమట్టుకున్నారంటే, నమ్మకమైన వారైనందున ఆయన రాజులను జయించును. ప్రపంచం అంతా కూడా వస్తుంది, మొత్తాన్ని కూడా ఆయన ఏం చేస్తాడనేది బైబిల్లో జయిస్తారు. అంటే ఈ మూకంతా కూడా యేసు ప్రభు చేతిలోను, పరిశుద్ధుల చేతిలో కూడా వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? ఓడిపోతారు అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళంతా ఓడిపోయినప్పుడు యాంటీ క్రైస్టును, అబద్ధ ప్రవక్తను బ్రతికుండగానే అగ్నిగుండంలో వేస్తాడు. కానీ సాతాన్ని మాత్రం తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడు? 1000 సంవత్సరాలు పాతాళము క్రింద ఉన్నటువంటి అగాధంలో సంఖ్యలతో వాడిని బంధించి వేస్తాడు. ఇది ఈ మాటలు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి 3 వచనాలలోను, అలాగే 19వ అధ్యాయం 20-21 వచనాలలో వ్రాయబడి ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం కదండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు ఒక మాట, అంటే మిలిటరీ మొత్తం వచ్చినప్పుడు ఒక మాట ఆయన నోటి నుండి వస్తుంది. దేవుని నోట నుండి వచ్చే ఆ వాక్యం ఎలాంటిది అంట? ఖడ్గము వంటిది కదండి. ఆ ఖడ్గము వంటి వాక్యం వెళ్ళి మిలిటరీ మొత్తాన్ని సంహరిస్తుంది. మిలిటరీ మొత్తాన్ని సంహరిస్తే వాళ్ళ రక్తం 200 మైళ్ళ దూరం, అంటే 200 మైళ్ళు అంటే దాదాపు 380 కిలోమీటర్ల వరకు కదండి. కిలోమీటర్ కంటే మైళ్ళు చాలా పెద్దవి కాబట్టి దాదాపు 380 కిలోమీటర్ల దూరం వరకు ఈ రక్తం ఏరులై ప్రవహిస్తూ ఉంటుంది. ఆ శవాల్ని పాతి పెట్టడానికి 7 నెలలు పడుతుందట. దేవునికి మహిమ కలుగును గాక. 7 సంవత్సరాల వరకు యుద్ధ విమానాలు కాలుతూనే ఉంటాయని గతంలో మనము చెప్పుకున్నాం. అంతేకాకుండా ఆకాశంలో నుండి ఆ క్రూర పక్షులను పిలుస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకని? ఈ మిలిటరీ వాళ్ళ మాంసాన్ని భక్షించడానికి అని మనము చదువుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని సత్యాలు ఉన్నాయి. బైబిల్ ఏం చెప్తుంది అంటే మనము ప్రస్తుతం ఎవరితో పోరాడుతున్నాం? ప్రస్తుతం రక్షించబడినటువంటి విశ్వాసులు, పరిశుద్ధులు ఎవరితో పోరాడుతున్నాం చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. 6వ అధ్యాయం 12వ వాక్యంలో, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ,
ప్రస్తుత ప్రధానులు అంటే ఈ లోకాన్ని పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రులు కాదు. అంటే ఆ పరలోకం నుండి పడద్రోయబడినటువంటి దేవదూతల్లో ప్రధాన దూతలు ఉన్నారు కొంతమంది, వాళ్ళలో కొంతమంది అధికారులు ఉన్నారన్నమాట. వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసి పడద్రోయబడ్డారు. ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఆ యొక్క వాయుమండలంలో సాతాను పాటు అక్కడ తిష్టవేయబడి ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ మనము పోరాడుచున్నాము అని పౌలు అపోస్తలుడు ఇక్కడ తెలియచేస్తా ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. అంటే మనం ఇప్పుడు ఎవరెవరితో పోరాడుతున్నామండి? ప్రధానులు అనే వాళ్ళు ఉన్నాడు. పడద్రోయబడినటువంటి దేవదూతల్లో దేవుని మీద తిరుగుబాటు చేసి పడద్రోయబడినటువంటి దేవదూతలు ఎవరెవరు ఉన్నారు? ప్రధానులు అనబడేవారు ఉన్నారు, అధికారులు అనబడే వాళ్ళు ఉన్నారు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు అనేవాళ్ళు ఉన్నారు, ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మ సమూహములు అనేవారు ఉన్నారు. వీళ్ళెవరిని కూడా ప్రస్తుతం మన మానవ కంటితో చూడలేము కూడా. ఎందుకంటే అవి ఆత్మలు. మనము శరీరముతో ఉన్నాం. శరీర భౌతిక సంబంధమైనటువంటి శరీరముతో ఈ కంటితో ఈ దురాత్మ సమూహాల్ని, ప్రధానులను, అధికారులను, చీకటి శక్తులను మనము వేటిని కూడా మనము చూడలేం కదండి. అంతేకాకుండా మనము సాతాను కూడా మనం ఈ కంటితో చూడలేం. వారితో ఉన్న దురాత్మలు ఎవరిని కూడా మనము ఈ కంటితో చూడలేం. మరి మన ప్రస్తుతం ఈ కంటితో మనం ఎవరిని చూస్తున్నాము అంటే మానవుల్ని కంటితో చూస్తున్నాం కదండి. మనతోటి ఈ మానవుల్ని, ఈ లోకంలో వస్తువులను చూస్తున్నాం కదండి. ఆకాశంలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ చూడగలుగుతున్నాం. కాబట్టి కానీ మనం పోరాడేది మాత్రం సాతానుతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, మనము ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మ సమూహాలతోనూ మనము పోరాడుతున్నాము అని బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉంది. ఇప్పుడు మనం ఈ కంటితో వాటిని చూడలా, కానీ సంఘం ఎత్తబడిన తర్వాత, అంటే పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత, మనమందరం పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు మనలందరినీ కూడా వెంట పెట్టుకొని భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు మనం మన కంటితో సాతాను చూస్తాం కదండి. ఎప్పుడు చూస్తాం వీటన్నిటిని? ప్రస్తుతం ఈ మానవ కంటితో మనం చూడలేదు, కానీ మనల్ని యేసు ప్రభు వచ్చి పరలోకానికి కొనిపోయిన తర్వాత 3.5 సంవత్సరాలు మాత్రమే పరిశుద్ధులు పరలోకంలో ఉంటారు. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత, అంటే అప్పటికి భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం చివరి రోజు, ముగింపు రోజు వస్తుంది. అప్పుడు ఆ చివరి రోజున యేసు ప్రభు సంఘాన్ని లేక పరిశుద్ధుల్ని వెంట పెట్టుకొని పరలోకం నుండి భూమి మీదకి తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు మన కంటితో సాతాన్ని చూస్తాం. ఎవరెవరిని చూస్తాం? అప్పుడు ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మ సమూహాన్ని చూస్తాం, దయ్యాల్ని చూస్తాం, అపవిత్రాత్మలు చూస్తాం, సాతాన్ని చూస్తాం, అందరినీ చూస్తాం. ఎందుకంటే అప్పుడు మనము ఏ శరీరంలో ఉంటాం? పునరుద్ధాన శరీరంలో ఉంటాం, ఆత్మ శరీరంలో ఉంటాం, మహిమ శరీరంలో ఉంటాం. కాబట్టి ఈ వీటన్నిటినీ కూడా అప్పుడు మన కంటితో చూడగలం. ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హర్మగెద్దోను యుద్ధంలో ఏమేమి జరిగింది కదండి. ఒక యుద్ధం, భయానకమైనటువంటి యుద్ధం అతి త్వరలోనే భూమి మీద జరగబోతుంది అని మనం చెప్పుకున్నాం. ఆ యుద్ధం ఎప్పుడు జరిగిద్ది అని కూడా చెప్పుకున్నాం. ఎప్పుడు జరిగిద్ది అంటే 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపు రోజున జరిగిద్ది అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ యుద్ధం, హర్మగెద్దోను యుద్ధంలో ఏం జరుగుద్ది అని మనం చూసినట్లయితే హర్మగెద్దోను యుద్ధంలో ఎవరెవరికి ఏ విధంగా జరిగిద్దో మనం ఈరోజు చూడబోతున్నాం. ఎవరెవరికి ఏమేమి జరిగిద్దో మనము చూడబోతున్నాం. ఈ విషయాన్ని గురించి మనం ఈరోజు క్లుప్తంగా మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మీరు ఈరోజు ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళారనుకోండి, గలిలయ ప్రాంతంలో కర్మెలు ప్రాంతం మొదలుకొని ఆ గలిలయ ప్రాంతం వరకు లోయ ఒకటి ఏర్పడి ఉంటుంది కదండి. ఈరోజు మీరు గనక ఇశ్రాయేలు దేశానికి గనక వెళ్ళినట్లయితే అక్కడ మనకేం కనబడుతుంది? గలిలయ ప్రాంతంలో కర్మెలు ప్రాంతం మొదలుకొని కదండి ఆ యొక్క గలిలయ ప్రాంతం వరకు ఒక లోయ అనేది ఏర్పడి ఉంటుంది. ఆ లోయను మెగిద్దోను లోయ అంటారు. మెగిద్దోను లోయ అంటారు. ఆ లోయలో ఈ హర్మగెద్దోను యుద్ధం అనేది జరగబోతుంది. హర్మగెద్దోను యుద్ధం అనేది ఎక్కడ జరగబోతుంది? ఆ లోయలో జరగబోతుంది అని
పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ లోయలో ఏమేమి జరగబోతుంది అంటే సాతాను, యాంటీ క్రైస్టు, అబద్ధ ప్రవక్త ఈ ముగ్గురు కలిసి కొన్ని మంత్రాలు చెప్తారు కదండి. ఏం చెప్తారు? కొన్ని మంత్రాలు చెప్తారు. ఇది ఎక్కడ వ్రాయబడిందంటే చదువుకుందాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12 నుండి 15 వచనాల వరకు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12 నుండి 15 వచనాల వరకు మనము చదువుకుంటే ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కృమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు. ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రపంచ మిలిటరీ మొత్తాన్ని, రాజుల్ని మొత్తాన్ని, సైన్యాధిపతి మొత్తాన్ని, మిలిటరీ, సైన్యం, ఆర్మీ, నేవీ అందరినీ కూడా ఆ హర్మగెద్దెను అనే ఆ యొక్క చోటికి తీసుకొని వెళ్ళటానికి ఎప్పుడైతే ఆరవ దూత తన పాత్రను పరలోకము నుండి కృమ్మరించబడినప్పుడు యూఫ్రటీస్ మహానది అడ్డు లేకుండా, ఎందుకంటే దాని నిండా నీళ్లు నింపబడి ఉన్నాయి కాబట్టి అది దాటి రావాలంటే అది ఎండిపోవాలి. మహానది మీద కృమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయిను. మరియు ఘట సర్పము అంటే సాతాను, అపవాది, ఘట సర్పము నోట నుండి, యాంటీ క్రైస్ట్ నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. ఆ కప్పలేంటి చెప్పండి? అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధానికి, అంటే హర్మగెద్దెను యుద్ధానికి లోకమంతటా ఉన్న రాజులను హర్మగెద్దెనైన చోటికి పోగు చేయవలని వారి యొద్దకు ఈ 3 కప్పలు లేక ఈ 3 దయ్యాలు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మగెద్దెనను చోటికి వారిని పోగు చేసెను అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తారండి. కాబట్టి దేవునికి స్తోత్రాలు. ఈ సంఘం పరలోకానికి ఎత్తబడిన తర్వాత సాతాను, యాంటీ క్రైస్టు, అబద్ధ ప్రవక్త ఈ ముగ్గురు హర్మగెద్దెను అనే లోయలోకి వెళ్ళి కొన్ని మంత్రాలు చెప్తారు. అంటే కొన్ని మాటలు పలుకుతారు ఈ ముగ్గురు. అప్పుడు సాతాను నోటి నుండి ఎప్పుడైతే వాళ్ళు ఆ మాటలు పలుకుతారో అప్పుడు సాతాను నోట్లో నుండి, యాంటీ క్రైస్ట్ నోట్లో నుండి, అబద్ధ ప్రవక్త నోట్లో నుండి కొన్ని 3 కప్పల వంటి 3 అపవిత్రాత్మలు వాళ్ళ నోట్లో నుండి బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఈ 3 కప్పలు అంటే అపవిత్రాత్మలు, ఈ 3 అపవిత్రాత్మలు దయ్యాలు బయలు వెళ్ళి, ఇప్పుడు భూమి మీద 207 దేశాలు ఉన్నాయి కదండి. ఈ 3 దయ్యాలు లేక కప్పలు బయలు వెళ్ళి ఈ భూమి మీద ఉన్నటువంటి 207 దేశాల్లో ఉన్న రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ప్రేరేపిస్తాయి. ఈ 3 దయ్యాలు మొత్తం ప్రపంచం అంతటా ఎన్ని దేశాలు ఉన్నాయో అందరి రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ప్రేరేపించి కరెక్ట్గా యుద్ధం జరిగే స్థలానికి తీసుకుని వెళ్తాయి. అవి దయ్యాలు కాబట్టి దయ్యాలు వాళ్ళ మనస్సుల్లో దూరి, వాళ్ళ హృదయాల్లో దూరి, వాళ్ళను యూదుల మీద వ్యతిరేకత నూరిపోసి వాళ్ళ హృదయాలను, వాళ్ళ మనస్సులను యూదులకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రేరేపించి వాళ్ళందరినీ కూడా మెగెద్దెను, హర్మగెద్దెను అనే లోయలోకి తీసుకుని వస్తాయి. రాజులందరినీ, ప్రపంచంలో ఉన్న మిలిటరీ అందరినీ అక్కడికి హర్మగెద్దెను అనే లోయలోనికి తీసుకుని వెళ్తాయి. అప్పుడు అన్ని దేశాల మిలిటరీ కూడా వస్తుందన్నమాట. వీళ్ళందరికీ నాయకులు ఎవరంటే సాతాను, యాంటీ క్రైస్టు, అబద్ధ ప్రవక్త కదండి. 207 దేశాల రాజులకు, అలాగే మిలిటరీ మొత్తానికి, చీకటి శక్తులకి, అంధకార శక్తులకి, దయ్యాలకి అన్నిటికీ కూడా నాయకులు ఈ ముగ్గురు. ఎవరెవరు? సాతాను, యాంటీ క్రైస్టు, అబద్ధ ప్రవక్త. అన్ని దేశాల మిలిటరీని మెగెద్దెను అనే స్థలానికి ఎందుకు తీసుకుని వెళ్తాయి అంటే యెరూషలేం మీద యుద్ధం చేయడానికి తీసుకుని వెళ్తాయి. యెరూషలేం మీద ఎందుకు యుద్ధం చేయడానికి తీసుకుని వెళ్తాయి అంటే ఎందుకంటే ఇశ్రాయేలీని భూమి మీద లేకుండా చేయాలని. ఏం చేయాలని? ఇశ్రాయేలీని భూమి మీద లేకుండా చేయాలని. అసలు నన్ను అడిగితే ఇశ్రాయేలీలు కంట్రీ వైడ్గా మొత్తం ఎంతమంది ఉంటారండి? గూగుల్లో కూడా చూస్తే 90 లక్షల మంది కూడా లేరు కదా. 90 లక్షల మంది కూడా అంటే 1 కోటి మంది కూడా లేరు. ఈనాడు హైదరాబాదు 1,30 లక్షలని వింటున్నారు. హైదరాబాద్ యొక్క పాపులేషన్ ఎంతమంది అంటే 1,30 లక్షలు. అంటే హైదరాబాదు ప్రజలంత మంది కూడా లేరు ఇశ్రాయేలు కంట్రీ ప్రజలు. ఆఫ్టర్ ఆల్ 90 లక్షల మంది
90 లక్షల మందితో పోరాడటానికి, వాళ్ళని భూమి మీద లేకుండా తుడిచివేయటానికి ఇప్పుడు ప్రపంచం అంతా కదిలింది కదండి. సాతాను అక్కడికే వెళ్ళి కూర్చున్నాడు లోయ దగ్గర, ఇజ్రాయేలు కంట్రీ దగ్గర. యాంటీ క్రైస్ట్ వెళ్ళి అక్కడే కూర్చున్నాడు. అబద్ధ ప్రవక్త వెళ్ళి అక్కడే ఉన్నాడు ఇజ్రాయేల్ దేశం ఎంట్రన్స్ లో. ఇంకా చూసినట్లయితే ప్రపంచ దేశాల రాజులు, సైన్యాధిపతులు, మిలిటరీ, ఆర్మీ, నేవీ కదండి, ఎయిర్ ఫోర్స్ మొత్తం అక్కడికి వెళ్ళి కూర్చున్నాయి. ఎంత భయంకరమో చూడండి కదండి. అంటే ప్రకటన గ్రంథం మనము 9వ అధ్యాయం 16వ వచనంలో గనక చదువుకుంటే, ఇస్రాయేల్ కంట్రీ దగ్గర ఎన్ని కోట్ల యుద్ధ విమానాలు అక్కడ దాన్ని ఏమంటారు, మోహరించాయి కదండి. ఎన్ని కోట్ల యుద్ధ విమానాలు మోహరించాయో చూద్దామా. 9వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ వచనంలో మనము చదువుకుంటే, 16వ వచనంలో గుర్రపు రౌతుల సైన్యము లెక్క. గుర్రపు రౌతులు అంటే యుద్ధ విమానాలు. అప్పట్లో ఈ విమానాలను చూస్తున్నాడు యోహాను. ఈ మాటలు వ్రాస్తున్నటువంటి యోహాను, అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తూ ఆయన తన కంటితో యుద్ధ విమానాలు ఎన్ని మోహరించాయో చూస్తున్నాడు. ఆ యుద్ధ విమానాలు ఆయనకు అర్థం కాక గుర్రపు రౌతులు అనుకున్నాడు. వాటికి కొన్ని రెక్కలున్నాయి, డెక్కలున్నాయి, తోకలుంది, ఇవన్నీ గుర్రపు రౌతులు అనుకున్నాడు. కాబట్టి ఆ యుద్ధ విమానాల సైన్యముల లెక్క 20 కోట్లు. ఎన్ని కోట్లండి? ఆఫ్టర్ ఆల్ 1 కోటి మంది కూడా యూదులు లేరు. ఇస్రాయేలు ప్రజలు కేవలం 90 లక్షల మంది. 90 లక్షల మందిని మట్టు పెట్టడానికి, ఆ దేశం ప్రపంచ మ్యాప్లో కనపడకుండా చేయటానికి వాళ్ళు 20 కోట్ల యుద్ధ విమానాలు, కేవలం యుద్ధ విమానాలే 20 కోట్లు. మరలా యుద్ధ విమానాలు కాకుండా మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ కదండి, నేవీతో సముద్రంలో నుండి యుద్ధం చేసేవాళ్ళు నేవీ అన్నమాట. భూమి మీద యుద్ధం చేసేవాళ్ళు. యుద్ధ విమానాలు అంటే ఆకాశంలో గగనతలంలో లేచి వాళ్ళ మీద బాంబులు కురిపించే 20 కోట్ల యుద్ధ విమానాలు. అవి కాకుండా ప్రపంచ మిలిటరీ మొత్తం అక్కడే మోహరించింది. నేవీ మొత్తం సముద్రాలలో మోహరించాయి. చాలా విచిత్రం. కానీ నా బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇన్ని మోహరించినప్పటికీ కూడాను చెప్పండి, వాళ్ళు ఓటమినే చవి చూస్తారు. యేసుక్రీస్తు వాళ్ళ పక్షమున ఉండి యుద్ధం చేయబోతున్నాడు. ఒక్క వాక్యం అనే ఖడ్గం ఆయన నోట్లో నుండి బయటకు రాగానే మొత్తం కళ్ళల్లో వాళ్ళు కళ్ళన్నీ లొట్టబోయి కుళ్ళిపోయి, నాలుకలు ఉన్న చోటనే కుళ్ళిపోయి, శవాలు టపా 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 పడిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథం చెప్తుంది 20 కోట్ల యుద్ధ విమానాలు. ఒట్టి యుద్ధ విమానాలు 20 కోట్లయితే, ఇంకా భూమి మీద యుద్ధం చేసేవాళ్ళు, గగనతలంలో ఆకాశంలో యుద్ధం చేసేవాళ్ళు, వాళ్ళు భూమి మీద యుద్ధం చేసేవాళ్ళు, సముద్రాలలో ఉండి యుద్ధం చేసే నేవీ వాళ్ళు. అబ్బా, నిజంగా యూదులు అంటే ఎంత ధైర్యవంతులు అంటే, వాళ్ళ ఆడవాళ్ళు, లేడీస్ కూడా ఇంటికి ఒక్కళ్ళు మిలిటరీకి రావాలంట. ఈరోజు యూదుల్లో కూడా వాళ్ళు మిలిటరీలో ఇంటికి ఒకళ్ళు యుద్ధంలో పాల్గొంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడైతే 20 కోట్ల యుద్ధ విమానాలు అని వ్రాయబడి ఉంది. కానీ యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనంలో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకుంటే, 16వ వచనంలో 15 నుండి చదువుకుందాం. 15 నుండి, ఉత్తర దిక్కున దూరమున ఉన్న నీ స్థలములో నుండి నీవును నీతో కూడా జనములు అనేకములు గుర్రములెక్కి, అంటే విమానాలెక్కి, బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీలకు నా జనుల మీద, అబ్బా, మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీలకు నా జనుల మీద మీరు పడెదరు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తలను వంచుదాం. సమయం అయిపోయింది కనుక ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే వారం ఈ వాక్యాన్ని కంటిన్యూ చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. చిన్న కంట్రీ ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయటానికి ప్రపంచం అంతా కూడా కదిలి వచ్చింది. భూరాసులందరూ కదిలి వచ్చారు, సైన్యాధిపతులందరూ కదిలి వచ్చారు, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మొత్తం కలిసి వచ్చింది. సాతాను వచ్చి అక్కడే పేటకు వేశాడు. యాంటీ క్రైస్ట్ అబద్ధ ప్రవక్త వచ్చి ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహాలు, ఇదిగో ప్రధానులు, అధికారులు, దయ్యాలు, చీకటి శక్తులు అన్ని కూడాను వచ్చి అక్కడ మోహరించాయి.
చిన్న కంట్రీ, దేవుని ప్రజలు అనబడే యోధుల మీద, అబ్రహాము సంతతి మీద వాళ్ళు యుద్ధం చేసి భూమి మీద ఉండకుండా తుడిచివేయాలని, ప్రపంచ ఆ పటులో మ్యాప్లో వాళ్ళ దేశం అనేది కనబడకూడదని అనేక రకాలుగా చివరి యుద్ధం చేయడానికి వచ్చారు. కానీ వాళ్ళు ఇన్ని ప్రయత్నాలు చేసిన ప్రపంచం అంతా కదిలొచ్చినా కానీ వాళ్ళందరి మీద యూదులకు దేవుడు జయమిస్తాడని, వాళ్ళెంత మాత్రము కూడా ఓడిపోరని, ఎవరైతే కదిలొచ్చారో వాళ్ళ శవాలు పాతి పెట్టడానికి 7 సంవత్సరాలు పడుతుందని, వాళ్ళని హతమార్చినప్పుడు వాళ్ళ రక్తం 380 కిలోమీటర్లు ప్రవాహాలుగా ప్రవహిస్తుంది అని, వాళ్ళ మాంసాన్ని తినడానికి ఆకాశ పక్షుల్ని దేవుడు పిలుస్తున్నాడని, దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏ ఆయుధమో వర్ధిల్లదని ఇజ్రాయేల్ కంట్రీ కొరకు మనము ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయేలీల కొరకు, దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళంతటి జ్ఞానవంతులు భూమి మీద లేదు. భూమి మీద ఏదైనా కనిపెట్టబడ్డాయి అంటే యూదులకు దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. అంతటి ధైర్యం 90 లక్షల మంది ఈరోజు ఎన్ని దేశాలతో యుద్ధం చేస్తుందో తెలుసా? ఎవరు కూడా వాళ్ళని ఏమీ కదిలించలేకపోతున్నారు. ప్రతిరోజు వాళ్ళ కంట్రీలో బాంబులు పడుతున్నప్పటికీ కూడాను వాళ్ళు చెక్కు చెదరటం లేదు. ఏమాత్రం భయంతో వణికిపోవటంలా, వాళ్ళు ధైర్యంతో ఎదుర్కొంటున్నారు. ధైర్యంతో ఎదుర్కొని ఏమాత్రం కూడా వాళ్ళు చెక్కు చెదరకుండా వాళ్ళతో అంటున్నారు, మీ దేశాన్ని మేము మట్టు పెడతాం, మీ దేశ ప్రజలు మేము తుడిచివేస్తామని. ఈనాడు ప్రపంచ ప్రజలందరూ కూడా, ఈనాడు కొన్ని దేశాలు అక్కడక్కడ ప్రపంచంలో, ఇదిగో ఇశ్రాయేలీలు అంటే చాలా మంది కొన్ని దేశాలకు ఇష్టం ఉండటం లేదు. ఎందుకంటే అనేక మందిని వాళ్ళు చంపుతున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. చిన్న పిల్లలు, పెద్దలు, స్త్రీలు అని లేకుండా అనేకమైనటువంటి నష్టాలు కలిగిస్తున్నారు. సంఘం ఎత్తబడే ఆ సమయానికి ప్రపంచమంతట్లో ఉన్నటువంటి భూరాసులందరి దగ్గరికి, 207 దేశాల రాజుల దగ్గరికి ఈ సాతాను నోట నుండి, అంత్యక్రీస్తు నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి బయలు వెళ్ళినటువంటి ఆ 3 కప్పలు, అంటే అపవిత్రాత్మలు, 3 దయ్యాలు భూరాసులందరి దగ్గరకు పోతాయి. వాళ్ళ మనస్సులో, వాళ్ళ చెవుల్లో ఏమేమి చెప్తాయో తెలీదు. వాళ్ళ మనస్సుల్ని, వాళ్ళ హృదయాన్ని ఏ రీతిగా ప్రేరేపిస్తాయో తెలీదు. దయ్యం పట్టిందిరా వాడికి అంటారు, చూసారా? దయ్యం పట్టిన వాడికి వాడి హృదయంలో అన్ని చట్టాలు వచ్చలే. ఎందుకంటే నరహత్య చేయాలని, వ్యభిచారం చేయాలని, దొంగతనాలు చేయాలని, ఎదుటివాడిని నాశనం చేయాలని దయ్యం వాళ్ళలో దూరి వాళ్ళని ప్రేరేపిస్తుంది. దయ్యపు లక్షణాలు అవన్నీ కూడా. ఈ 3 దయ్యాలు కూడా ప్రపంచ భూరాజులందరి దగ్గరకు పోయి వాళ్ళ మనస్సులో దూరి, వాళ్ళ హృదయాలు దూరి, వాళ్ళను ప్రేరేపించి వాళ్ళందరినీ కూడా హార్మేగెద్దోను అనే ఆ లోయ దగ్గరికి పోగు తీసుకుని వస్తాయని. ఈ మాటలన్నీ ఇక ముందు ఏం జరగబోతుందో వచ్చే వారం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం.